అందరికీ నమస్కారం అండి. ముందుగా మన యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియోలో మనం కార్తీక పురాణం యొక్క 27వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. దుర్వాసనుడు అంబీరసుని గూర్చి ప్రత్యాగమనము. ఓ అగస్త్యమునిందిరా, భగవంతుడైన పురుషోత్తముడిట్లు దుర్వాసునితో పలికి స్వభక్తాపాలన దీక్షాతిశయమును ప్రకటించుచు ఇట్లనియే. భగవంతుడిట్లు పలికెను, దుర్వాస, అంబీరసుని గురించి ఇచ్చిన శాపములు నాకు చాలా సంతోషమును చేయుచున్నవి. ఈ శాప జన్మల వల్ల నాకేమీ కష్టం లేదు. నీ వచనము వేద తుల్యము కనుక దాన్ని సత్యముగా చెయ్యవలెను. అట్లు కాని ఎడల బ్రాహ్మణ మర్యాదకు భంగం కలుగును. అట్లు నాశనం కలిగినంతలో నాకది శాపమగును కాన అట్టి కష్టము లేక ఆనందం కలిగినది. రాజు ప్రాయోపవిష్టుడు వలె బ్రాహ్మణ పరివేష్టితుడై పడియున్నాడు. అది కాక అయ్యో బ్రాహ్మణోపకారి ఈ ఆత్మ అని దుఃఖించుచున్నాడు. కాబట్టి త్వరగా పొమ్ము. రాజు ఈ ప్రకారంగా చింతించి దుఃఖించుచున్నాడు. నా మూలముగా సుదర్శన చక్రం బ్రాహ్మణుని వెంట పడింది. చీచి, బ్రాహ్మణోపద్రపకారుడనైన రాజు ఎందుకు? రాజు మనుష్యులను పాలించువాడు కనుకను, రాజుకు ముఖ్యం ప్రజారక్షణం కనుకను, రాజు గోవుల నిమిత్తం కొరకును బ్రాహ్మణుల నిమిత్తం కొరకును ప్రాణములు విడువవలెను. రాజు స్వేదజ, అండజ, ఉద్భిజ, జరాయుజములను 4 విధములగు జీవములను సన్మార్గమందుంచి పాలించవలెను. అందులో అందరికీ దండనమియ్యదగును పాలించవలెను. బ్రాహ్మణులను విడువవలెను. బ్రాహ్మణుని సత్యధర్మరతులను లోభ దంభ శూన్యులను అగు బ్రాహ్మణులే అతని తప్పును తెలుసుకొని దండించవలెను. బ్రాహ్మణుడు పాపము చేసి ప్రాయశ్చిత్తం చేసుకొనిని పక్షమందు అతని తల కొరిగించుట, ధనమును హరించుట, స్థానభ్రష్టత్వం మొదలైన దండనముల చేత దండించవలెను. బ్రాహ్మణుడు దుర్మార్గుడై హింస చేయుచున్నను వానికి రాజు దండించరాదు. రాజు ధర్మార్థ బుద్ధి గలవాడగుచు ఎప్పుడైనను బ్రాహ్మణును కాని తనకు ఉపకారం చెయ్యువానికి గాని శస్త్ర ప్రయోగం ఆచరించదగును. బ్రాహ్మణేతరులందరూ భయము లేక క్షాత్ర కీర్తిని చూపవలెను గాని బ్రాహ్మణ హింస మాత్రం చెయ్యకూడదు. తాను స్వయంగా బ్రాహ్మణుని చంపినను, తన నిమిత్తమై బ్రాహ్మణుడు చంపబడినను, అన్యుని చేత చంపించినను బ్రాహ్మహత్య సంభవించునని ధర్మశాస్త్రమునందు చెప్పబడి ఉన్నది. బ్రాహ్మణుడుకు లాగబడింది గాని, కొట్టబడింది గాని, దానహీనుడుగా చెయ్యబడి గాని ఎవరిని ఉద్దేశించి ప్రాణములు విడిచునో వాడును బ్రహ్మ అంతకుడగును. దుర్వాసనునకు ప్రాణహానికరమైన కష్టము నా మూలంగా కలిగెను కదా, కాబట్టి నేను బ్రహ్మ అంతకుడునైతిని అని అతడు తలుచుచున్నాడు. దుర్వాస అంబీరసుని ప్రసంగంలో మిక్కిలి దుఃఖంతో నున్నాడు. కాబట్టి నీ వచ్చటికి త్వరగా పొమ్ము. నీకును రాజునకును కుశలమగును. ఇట్లు విష్ణువు చెప్పిన మాటలు విని దుర్వాసనుడు నమస్కరించి అప్పుడే చక్రంతో సహా బ్రాహ్మణ పరివేష్టితుడైన రాజు వద్దకు వచ్చెను. ఇట్లు సూర్యకాంతితో వచ్చుచున్న దుర్వాసుని చూచి అంబీరస మహారాజు లేచి నమస్కరించి సుదర్శన చక్రంతో ఇట్లని విన్నవించెను. అంబీరసుడు పలికెను, ఓ చక్రమా, నన్ను మన్నించుము. ఆర్తిని సంహరించుట న్యాయం కాదు కనుక బ్రాహ్మణుని రక్షించుము. అతి క్రౌర్యంతో హింసించుట తగదు. రక్షించమని వేడుచున్నా నన్నును శరణాగతుడైన బ్రాహ్మణుని రక్షించుము. అంబీరసుడిట్లు పలుకుచూ దుర్వాసుని కౌగిలించుకొని తరువాత అతన్ని తన వెనుక ఉంచుకొని తాను ముందు నిలబడి భయము లేక ధనువుని ఎక్కుపెట్టి సుదర్శన చక్రంతో ఇట్లనియెను. కార్తీక పురాణం 27వ అధ్యాయం సమాప్తం. తరువాత వీడియోలో మనం కార్తీక పురాణం యొక్క 28వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. ధన్యవాదములు.